క్లాస్లో మనం విద్య, లింగ సమైక్యత, సమ్మిళిత దృక్పథాలు, దీన్ని మనం ఇంగ్లీష్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. సో ఈ సబ్జెక్ట్లో భాగంగా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లోని సమ్మిళితం విద్య అనేటువంటి చాప్టర్ నుంచి విద్యారంగంలో భారతీయుల కృషి అనేటువంటి అంశం గురించి నేర్చుకుందాం. ఈ కాలంలో అంటే 1800 నుంచి 1853 కాలంలో విద్యారంగంలో భారతీయుల యొక్క కృషి ఏంటి అసలు అంటే ఈ కాలంలో విద్యారంగ పురోగమనానికి సారథ్యం వహించినటువంటి భారతీయుల సంఖ్య చాలా తక్కువ. కానీ ఆ కొద్దిమంది నాయకత్వం ప్రజల్లో నూతన చైతన్యాన్ని కలిగించింది. వారే అటు విదేశీయ అధికారులకు ఇటు ప్రజానికానికి వారధులై విద్యారంగంలో నూతన రీతుల ప్రచారానికి తోడ్పడ్డారు. ఆనాటి భారతీయులలో ముఖ్యులైనటువంటి కొందరిని గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. ఆధునిక భారతీయ సమాజ స్థాపకుడిగా పేరొందినటువంటి రాజారాం మోహన్ రాయ్ బ్రహ్మ సమాజ స్థాపన ద్వారా విద్యావంతుల్లో లౌకిక భావాలను పెంపొందించి విద్యారంగంలో లౌకిక సిద్ధాంతానికి ఆదరణ కలిగించాడు. ఇక్కడ లౌకిక సిద్ధాంతం అనగా లౌకిక భావాలు అనగా అన్ని మతాలు సమానమే, ఏ మతాన్ని పైన కూడా వివక్ష చూపించకూడదనేటువంటి భావన కలిగి ఉండడమే లౌకిక సిద్ధాంతం, లౌకిక భావన. సంఘ సంస్కర్త విద్యావేత్త అయినటువంటి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కలకత్తా పరిసర ప్రాంతాల్లో సుమారు 10 బాలికా పాఠశాలను స్థాపించాడు. కలకత్తా నివాసి అయినటువంటి రాజా వైద్యనాథ్ భారతదేశంలో స్త్రీ విద్య కోసం విల్సన్ సతీమణి చేపట్టినటువంటి కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని గుర్తించి 20,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. దీనితో ఆమె బాలికలకు ప్రత్యేక విద్యాలయం స్థాపించింది. ఈ పాఠశాలలో స్త్రీలకు ఉపాధ్యాయులుగా శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేసింది. మహాత్మా పూలే స్త్రీ విద్యకై తన జీవితాన్ని అంకితం చేశాడని చెప్పవచ్చు. పూనాలో ఇతడు ఒక బాలికా విద్యాలయాన్ని స్థాపించాడు. ఇతడు ధనవంతుడు కాదు, అందువల్ల తానే స్వయంగా ఉపాధ్యాయుడిగా వ్యవహరించేవాడు. ఈ పాఠశాలలో విద్యార్థుల యొక్క సంఖ్య బాగా పెరిగినప్పుడు తన భార్యకు విద్య నేర్పి ఆమెను కూడా పాఠశాల నిర్వహణలో ప్రవేశపెట్టాడు. అహ్మదాబాదులో 2 బాలికా విద్యాలయాలు స్థాపించడానికి 1850లో మగన్ భాయ్ కరమ్ చంద్ అనేటువంటి వ్యక్తి 20,000 రూపాయల విరాళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా భారతీయులే నాయకత్వం వహించడం వల్ల క్రమక్రమంగా ఉన్నత కుటుంబీకుల్లో కూడా స్త్రీ విద్య తగదనేటువంటి అభిప్రాయం తొలగిపోవడం ప్రారంభం అయింది.